నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దొత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి దేవాలయాన్ని రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, పెదకూరుపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, గౌరవ మాజీ శాసనసభ్యులు కంబం విజయరామిరెడ్డి విచ్చేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు, అర్చనలను నిర్వహించారు. ప్రజా ప్రతినిధులందరూ అమ్మవారికి పుష్పాంజలి ఘటించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో సస్యశ్యామలంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు వెల్లివిరియాలని మనసారా ప్రార్థించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి అమ్మవారి పవిత్ర తీర్థ ప్రసాదాలను, ఆశీర్వచనాలను అందజేయగా వారు అమ్మవారి దివ్యకృపకు పాత్రులయ్యారు. తదనంతరం ఆలయ ప్రాంగణంలో వెంగమాంబ పేరంటాల అమ్మవారి సన్నిధిలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నదాన వితరణ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులందరూ పాల్గొన్నారు. స్వయంగా భక్తులకు ప్రేమతో అన్న ప్రసాదాలను వడ్డించి సేవాభావాన్ని చాటారు. అనంతరం వారు కూడా భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించి అన్నదానం మహాదానం అనే భారతీయ సనాతన సంస్కృతి గొప్పతనాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా వేలాది మంది భక్తులకు ఆరాధ్య దైవంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, శాంతి, అభివృద్ధి, ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెంగమాంబ దేవస్థానం శ్రీనివాసరెడ్డి కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.